లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలిలోని SM లగ్జరీ గెస్ట్ రూమ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుంటోన్న వ్యక్తులతో పాటు విక్రయిస్తోన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,50,000 విలువైన 31 గ్రాముల MDMA గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ దేశస్థుడు పరారయ్యాడు. రైట్, హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలిలోని SM లగ్జరీ గెస్ట్ రూమ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుంటోన్న వ్యక్తులతో పాటు విక్రయిస్తోన్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6,50,000 విలువైన 31 గ్రాముల MDMA గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ దేశస్థుడు పరారయ్యాడు. పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎలా తీసుకుంటోంది ప్రభుత్వం? రెండు ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం తెస్తుంది. గచ్చిబౌలితో పాటు ముషీరాబాద్ లో కూడా డ్రగ్స్ పట్టుబడింది. గచ్చిబౌలి TNGO కాలనీలో NS గెస్ట్ రూమ్, అంటే ఇది కో లివింగ్ గెస్ట్ హౌస్ గా ఉంది. ఈ గెస్ట్ హౌస్ లో చాలా రోజులుగా కర్ణాటక నుండి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా SOT పోలీసుల విచారణలో ప్రస్తుతం వెల్లడైంది. మొత్తం 11 మంది అరెస్ట్ చేశారు. ఒక నైజీరియన్ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చారో ఆ నైజీరియన్ మాత్రం పరారులో ఉన్నాడు. నిందితుల నుంచి దాదాపు 6,50,000 విలువ చేసేటువంటి MDMA డ్రగ్స్ తో పాటు ఇటు 31.2 గ్రాములకు సంబంధించిన గంజాయి, మిగతా మొబైల్ ఫోన్లు, 2 బైకులు, ఇవన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటక నుండి మొత్తం డ్రగ్స్ తీసుకొచ్చి యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అందులో ప్రధానంగా నైజీరియన్ తో పాటుగా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి గుత్తా తేజకృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా ఈ డ్రగ్స్ సప్లై చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం ఈ కో లివింగ్ గెస్ట్ రూమ్స్ పేరుతో ఇక్కడ గెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా అయితే ఆ పోలీసుల విషయంలో వెల్లడవుతుండడం కలకలం వేస్తోంది. తేజకృష్ణతో పాటు అటు సాజీర్, వెన్నెల రవి, కిరణ్, మన్య ప్రశాంత్, హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళంతా ప్రధానంగా అంటే మొత్తం IT ఉద్యోగులుగానే తెలుస్తోంది. IT ఉద్యోగులు చాలా మంది డ్రగ్స్ కు అడిక్ట్ కావడం తీవ్ర కలకం జరుగుతోంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎవరైతే పరారులో ఉన్న నైజీరియన్ గురించి కూడా ప్రస్తుతం అతని నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.